మీ జీవితం ఎప్పుడైనా ఒక రోలర్ కోస్టర్ లాగా అనిపించిందా? ఎత్తుపల్లాలు, ఆనందాలు, దోహకాలు, ఆశీర్వాదాలు, కష్టాలతో నిండినదిగా? అలా అయితే మీరు ఒంటరిగా లేరు. రాహేలు మరియు లేయా కథ మన జీవితంలోని గందరగోళాల్లో కూడా దేవుడు తన కార్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడని, మన బాధల ద్వారా తన ఉద్దేశాలను నెరవేర్చుతాడని, మన వైఫల్యాల మధ్య కూడా తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని గుర్తు చేస్తుంది. మన ప్రయాణాన్ని ఆదికాండలో కొనసాగిస్తూనే మనం రెండు మారని వాస్తవాలను చూస్తాము: దేవుని విశ్వాస్యత మరియు మనిషి పతిత స్వభావం. గతసారి బేతెల్లో ఒక శక్తివంతమైన దర్శనంలో దేవుడు యాకోబును కలుసుకున్నట్లు చూశాము. అబ్రహాం మరియు ఇస్సాకుకు చేసిన నిబంధన వాగ్దానాలను మరల ధృవీకరించాడు. యాకోబు విశ్వాసంతో స్పందించి తనను పూర్తిగా ప్రభువుకు అర్పించుకున్నాడు. కానీ యాకోబు తన మామ లాబాను ఇంటికి చేరుకున్నప్పుడు విశ్వాసం జీవితంలోని సవాళ్లను తొలగించదని మనం త్వరగా గ్రహిస్తాము. యాకోబు లాబాను చిన్న కుమార్తె రాహేలును ప్రేమించిపోతాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి 7 సంవత్సరాలు పనిచేయడానికి అంగీకరిస్తాడు. కానీ వివాహరాత్రి లాబాను యాకోబును మోసం చేసి రాహేలు స్థానంలో తన పెద్ద కుమార్తె లేయాను ఇచ్చాడు. యాకోబు లాబానును ప్రశ్నించినప్పుడు లాబాను రాహేలు కోసం మరో 7 సంవత్సరాలు పని చేయాలని సూచించాడు. ఈ సంఘటనలోని బాధను, మోసపోయిన భావాన్ని ఊహించగలరా? ఇది మనం పతనమైన లోకంలో జీవిస్తున్నామనే చేదుబుట్టు. అందులో మనకు అత్యంత సమీపమైన వారు కూడా మన హృదయాన్ని తీవ్రంగా గాయపరచగలరు. కానీ ఆ బాధలో దేవుని కూపను గమనించండి. 31వ వచనం చెబుతోంది, ప్రభువు లేయా ప్రేమించబడడం లేదని చూసినప్పుడు ఆమె గర్భం దాల్చేలా చేశాడు. దేవుడు లేయా బాధను గమనించి ఆమెకు పిల్లలను ప్రసాదించాడు. అందులో యూదా కూడా ఉన్నాడు. అతని వంశంలోనే మసీహా జన్మించనున్నాడు. ఇదిలా ఉండగా రాహేలు గర్భం దాల్చలేదు. దీంతో అక్కాచెల్లెళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. నిరాశతో రాహేలు తన దాసి బిల్హాను యాకోబుకు ఇచ్చి తన తరపున పిల్లలను కనమని కోరుతుంది. దీనికి ప్రతిస్పందనగా లేయా కూడా తన దాసి బిల్హాను యాకోబుకు ఇస్తుంది. అక్కాచెల్లెళ్లు పిల్లలను కనడం ద్వారా యాకోబు ప్రేమను పొందేందుకు పోటీ పడతారు. ఇంతవరకు సంతానోత్పత్తికి సహాయపడుతుందని నమ్మిన మంద్రాక్స్ అనే మొక్క కోసం కూడా ఒప్పందం చేసుకుంటారు. ఇది ఒక గందరగోళమైన పరిస్థితి. ఇది బైబిల్ కథ కన్నా ఒక టెలివిజన్ సీరియల్లా అనిపించవచ్చు. కానీ ఈ అంతా జరిగినా దేవుని విశ్వసనీయతను మరియు పరిపాలనను మనం స్పష్టంగా చూడగలుగుతాం. ప్రతి కుమారుడు దేవుని వరంగా పుట్టాడు. బాధపడుతున్న వారి మొరలను ఆయన వింటాడని, బాధలో ఉన్నవారిపై ఆయనకు కరుణ ఉందని గుర్తు చేస్తుంది. లేయా తన కుమారునికి పేరు పెట్టేటప్పుడు తన జీవితంలో దేవుని చేతిని అంగీకరిస్తుంది. ప్రభువు నేను ప్రేమించబడటం లేదని విని ఈ కుమారుడిని కూడా నాకు ఇచ్చాడు. 29 వచనం 33. రాహేలు చివరికి గర్భం దాల్చి యోసేపును ప్రసవించినప్పుడు అది దేవుని కార్యమని అంగీకరిస్తుంది. ఆమె చెప్పింది, దేవుడు నా అవమానాన్ని తొలగించాడు. ప్రభువు నాకు మరొక కుమారుడిని కూడా కలిగించుగాక. అధ్యాయం 30 వచనాలు 23 మరియు 24. రాహేలు ప్రయాణం మనకు నేర్పేది ఏమిటంటే, దేవుని ఆశీర్వాదాలు మానవ ప్రయత్నాల ద్వారా రావు, అవి దేవుని జోక్యంతోనే వస్తాయి. తన వంధ్యతలో రాహేలు తన బాధలో దేవునిపై నమ్మకం ఉంచడం నేర్చుకుంది. అయితే ఈ సంక్లిష్టమైన కుటుంబ గాథ నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు? మొదటగా, దేవుని కృప మరియు ఆశీర్వాదాలు మానవ పరిపూర్ణతపై ఆధారపడవు. లేయా మరియు రాహేలు ఇద్దరూ లోపాలు ఉన్న వ్యక్తులే, అసూయ మరియు పోటీకి గురయ్యారు. అయినప్పటికీ దేవుడు వారిని తన ఉద్దేశాలను నెరవేర్చడానికి మరియు ఇశ్రాయేలు జనాంగాన్ని నిర్మించడానికి ఉపయోగించాడు.
మన గత తప్పులకి ఏమిటైనా మన ప్రస్తుత పోరాటాలు ఎంతటి అయినా దేవుని కృప మరింత గొప్పది. రెండవది, దేవుడు మన బాధను చూస్తాడు మరియు మన ప్రార్థనలను వింటాడు. లేయ కథ మనకు గుర్తు చేస్తుంది, దేవుడు విచ్ఛిన్నమైన హృదయంతో ఉన్నవారికి సమీపంగా ఉంటాడు మరియు మన బాధలను గమనిస్తాడు. మనకు ప్రేమించబడని భావన కలిగినప్పుడు లేదా ఎవరికీ కనిపించకపోతున్నామనిపించినప్పుడు దేవుని దృష్టి మనపై ఉందని, మన కఠినమైన క్షణాల్లో కూడా ఆయన పనిచేస్తున్నాడని నమ్మవచ్చు. వంతులేని స్థితిలో లేదా నిరీక్షణలో ఉన్నప్పుడు మర్చిపోయిన భావన కలగడం సులభమే, కానీ రాహేలు కథ మన ప్రార్థనలను దేవుని వద్దకు తీసుకెళ్లడం కొనసాగించమని, ఆయన పరిపూర్ణ సమయంపై నమ్మకం ఉంచమని మనకు ప్రేరేపిస్తుంది. మూడవది, విశ్వాసం మనకు జీవిత సవాళ్ల నుండి మినహాయింపు ఇవ్వదు, కానీ ఇది మనకు సహనంతో ముందుకు సాగేందుకు ఆశను ఇస్తుంది. లేయా తన వివాహం ఆశించిన విధంగా లేకపోయినా యాకోబును ప్రేమించడం కొనసాగిస్తూ దేవుని కృపలో తన విలువను కనుగొంటుంది. రాహేలు సంవత్సరాలు గడుస్తున్నా ఒక సంతానం కోసం దేవునిపై నమ్మకం ఉంచుతూ కొనసాగుతుంది. స్నేహితులారా, మనం ఈరోజు ఎలాంటి పరీక్షలను ఎదుర్కొంటున్నా, కుటుంబ సమస్యలు, వంద్యత, అసంపూర్ణత భావనలు లేదా నెరవేరని కోరికలు, ఇవన్నీ మనలను చూస్తున్న దేవుని, మన ప్రార్థనలను వినే దేవుని వద్దకు తీసుకెళ్లవచ్చు. తరతరాలకు నమ్మకంగా నిలిచే దేవుడు. ఆయన ఉద్దేశాలు మన సమస్యల కంటే గొప్పవైనవి. ఆయన ప్రేమ మన బాధ కంటే లోతైనది. కాబట్టి ప్రార్థనలో పోరాడుతూ ఉండండి. ఆశతో నిరీక్షించండి, ఎందుకంటే మనం ఊహించలేనంత గొప్ప కథను రాస్తున్న దేవునిపై విశ్వాసం ఉంచండి. ప్రతి కాలంలో రాహేలు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలగాలి, ప్రభువు నాకు మరింత అనుగ్రహించుగాక. లేయ నమ్మినట్లుగా మనం కూడా నమ్మాలి. ఈసారి నేను ప్రభువును స్తుతిస్తాను. ఆయన మన మంచి కోసం, తన మహిమ కోసం అన్నింటినీ కలిసి కార్యసాధకంగా మార్చుతున్నాడు.